బిల్డింగ్ ఊగింది పక్క పొరిగింది అనేసి అందరు దిగొచ్చిందంట. ఏంది గుంత ఇంత పెద్దగా తీస్తున్నారు ఎందుకు అది ఏదని అడిగితే లేదు నీ దాంట్లోకి ఏం రాదు, ఊర్లో 2 ఎకరాల పొలం ఏమన్నమాట 45 లక్షలు వచ్చినాయి. నిన్న రాత్రి మాదాపూర్లోని సిద్దిక్ నగర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత అంటే బిల్డింగ్ కొలాప్స్ అయిందేమో అటువైపు, బట్ ఈ లేన్లో కూడా చూడొచ్చు ఎట్లాంటి హడావిడి ఉంది అనేసి. ఎందుకంటే ఈ బిల్డింగ్ పైనకి ఎక్కినా కూడా ఆ పక్క బిల్డింగ్ డిమాలిషన్ మనకు కనిపిస్తుంది. సో టోటల్గా మనం చూడొచ్చు నిన్న రాత్రి నుంచి ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి కూడా ఇదే హడావిడి టోటల్లీ ఇంతే మంది రావడం, ఇక్కడ చూడడం, వెళ్ళడం జరుగుతుంది. అటువైపు ఉన్నటువంటి బిల్డింగ్ కి సంబంధించిన వాళ్ళు మాత్రమే మనకు అక్కడ కనిపిస్తున్నారు. గవర్నమెంట్ కి సంబంధించిన అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో పూర్తిగా పర్యవేక్షణ చేస్తున్న సిచ్యువేషన్. నిన్న రాత్రి నుంచి కూడా ఇంతే మంది ఇలాగే వచ్చి వెళ్తూ ఉన్నారు. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కూడా ఎమర్జెన్సీ వస్తే మాత్రం ఇక్కడ అంబులెన్స్ ని కూడా సిద్ధంగా ఉంచారు. ఒకవేళ ఏమన్నా ఎమర్జెన్సీ అయితే వెంటనే తీసుకెళ్లేలాగా ఇక్కడ అరేంజ్మెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ వెడల్పున్నటువంటి రోడ్ ఆ తర్వాత చిన్నగా అవుతూ వచ్చింది. సో ఒక్కసారి ఒక వెహికల్ పోతే ఇంకో వెహికల్ రానీక కూడా ఉండదు. సో ఇవి పాత అంటే చాలా ఓల్డ్ బిల్డింగ్స్ అని అనుకోవచ్చు. 10 ఏళ్ల క్రితం కట్టినటువంటి బిల్డింగ్స్ ఇవి. అందుకని పర్మిషన్స్ కూడా తీసుకుని ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ప్రమాణాలు ఏమి పాటించట్లేదు అనే విషయం అర్థమవుతుంది. ఈ బిల్డింగ్ ఒకసారి చూడండి, రోడ్డుకి అసలు బయటికని కట్టిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక్కడని ఈ బిల్డింగ్ నడుస్తుంది, అక్కడే ఆ ఇన్సిడెంట్ జరిగింది. మరి వీళ్ళకి పర్మిషన్స్ ఎవరు ఇస్తున్నారు ఏంటి అనేది తెలియనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అది చెప్తుంది ఇంత పెద్ద బిల్డింగ్స్ ఒకవేళ ఏదైనా కొలాప్స్ జరిగినప్పుడు కూడా ఇప్పుడు ఆ వెహికల్ అంటే భారీ వెహికల్ క్రేన్ ని రాణికి కూడా సప్రాకలేదు. బిల్డింగ్ ఊగింది పక్క పొరిగింది అనేసి అందరు దిగొచ్చిందంట, మొత్తం దిగొచ్చిందంట. ఇక రాత్రి రాలేమే కానీ ఇప్పుడు చూస్తామని వచ్చింది. అంతా బ్యాచులర్ ఉన్నారంట, ఒక పిల్లలు ఉన్నారంట. పిల్లలు అంతా దిగొచ్చిందంట. ఈ భూకంపం లాగా వచ్చినట్టు అని చెప్పేసి గబగబన అంతా దిగేసి వచ్చిరంట. మొత్తం చూద్దామని వచ్చినాం మేము. తెలియదు అన్ని అవన్నీ పెట్టేసిందంట. అందులో ఖాళీ మనుషుల కాడికి వచ్చిందంట. ఇక్కడోళ్ళు కానీ ఇట్లనే పనికి వచ్చిన వాళ్ళు అందరు, వాళ్ళు వీళ్ళు ఇక్కడోళ్ళు ఎక్కడోళ్ళు వచ్చి ఉన్నారు దాంట్లో. బతకనికి వచ్చిన వాళ్ళు, డ్యూటీలు చేసుకుంటే వాళ్ళు, కంపెనీలలో డ్యూటీలో పోయేటోళ్ళు ఉన్నారు. అట్లా ఎందుకైంది అనుకుంటున్నాం? ఏం కట్టకేందో ఇల్లు కడుతున్నట్ట, ఏదైనా చెల్లర తీసిరట, చెల్లర తీస్తే కదిలింది అంటున్నారు. ఇంకా అన్నంగా ఇంటున్నాం కానీ ఇంకా మేట దగ్గరికి పోనిస్తలేరు, చూడనిస్తలేరు. ఈయన నిలబడి చూస్తున్నారు. మరి కాదు, ఇక్కడ దగ్గర ఉన్న ఏంది ఇల్లు ఇట్లా రోడ్డుకి మరి ఇట్లా జరిగి ఎందుకు కట్టిరు? మరి ఇంకా అట్లా కట్టేటోళ్ళు అట్లా కట్టుకున్నారు అమ్మా, మరి కట్టేటోళ్ళు అట్లా కట్టుకున్నారు. ఇప్పుడు ఈ బిల్డింగ్ కూడా తీసుకున్నా మరి ఇట్లా ముందడి కట్టిరు. ఎవరు అడగరా? మరి మీ గల్లీలోనే ఉంటారు కదా, అడగరా? లీడర్లకే తెలుసు, ఇంకా మాకేం తెలుసా? మాకు తెలుసు. మరి మీకే కదా అడగరు, మేమేం మాడుకోదామా? మాకు అదిపోయిరా మురికి నీళ్ళు వచ్చి ఇందులోకి మురికి నీళ్ళు వచ్చినప్పుడు ఒక్కరు పట్టించుకోరు. ఎవరిని కట్టుకుంటున్నాం, దేవునికి చెప్పుకోవాలి. మాది ఇడికిడికి మా ఇల్లు కిందకున్నా కూడా మాకు ఇక్కడ అన్నం పెడతలేరు, చేస్తలేరు. మరి ఏం చెప్తారు? వర్షం వచ్చినప్పుడల్లా అదే బతుకు. మాదాపూర్లోని సిద్దిక్ నగర్లో ఎప్పుడైతే బిల్డింగ్ ఒకవైపు ఒరిగిపోయింది అన్న తర్వాత ఓనర్ కూడా మనం చూడొచ్చు నిన్నటి నుంచి పాపం వాళ్ళు ఇక్కడే ఉండిపోయినరు. వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఇట్లా జరుగుతుందని. బికాజ్ ఈ వెనకాలనే ఇంకో బిల్డింగ్ కట్టడానికి తవ్వడం, ఆ తర్వాత ఇన్సిడెంట్ జరగడం. పాపం వాళ్ళు కూడా మేము కష్టపడే అన్ని పర్మిషన్స్ తీసుకొని మేము కట్టాము, ఈ పరిస్థితి వస్తుంది అని మేము కూడా అనుకోలేదు. ఇంకా ఎవరైతే ఆ బిల్డింగ్లో ఉండేనో వాళ్ళు చనిపోలేదు, నిజంగా దేవుడు మా వెంటే ఉన్నాడు అన్నటువంటి మాట కూడా చెప్తున్నారు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది చాలా అంటే చాలా డిప్రెస్డ్ అయి ఉన్నారు, అర్థమవుతుంది. మీరు
అంటే అట్లా వెనకాల తవ్వకాలు జరిగితే మీ బిల్డింగ్ అట్లా అవుతుంది అని మీకు కూడా అనిపించిందా? లేదండి, అనిపించలేదు. వాళ్ళు పని చేసుకుంటున్నారు కదా అని లేబర్ని అడిగితే ఒకసారి అడిగిన, ఏంది గుంత ఇంత పెద్దగా తీస్తున్నారు ఎందుకు అది ఏదని అడిగితే, లేదు నీ దాంట్లోకి ఏం రాదు, మేము పూడిపేస్తాం, అది ఎమ్మటే మేము దీని హౌస్ కోసం తీసుకుంటున్నాము, అది నీకు ఎమ్మటే పూడిపేస్తాము అని అన్నారు. అంటే చెప్తే లేదు మీకు ఇప్పుడు రేపటి 2 డేస్లో అయిపోతుంది అని అన్నారు మేడం. మళ్ళీ తర్వాత మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ ఇంకో గుంత పెద్ద గుంత తీశారు అన్నప్పుడు దానివల్ల ఇప్పుడు ఇట్లా జరిగింది మేడం. అంటే మీకు అసలు పక్కనే కదా, కనీసం ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రా? లేదు మాకు అసలు ఇట్లా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇట్లా నాకంటే ఎక్కువ గుంత ఇస్తున్నాము అని ఎలాంటి అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఇట్లా ఏం చెప్పలేదు మేడం. అసలు వాళ్ళ ప్లానింగ్ కూడా మాకేం చెప్పలేదు. వర్క్ జరుగుతున్నప్పటి నుంచి ఒక్కసారి కూడా వాళ్ళు మరి ఇట్లా బోర్ వేస్తున్నాం కానీ ఇట్లా గుంతలు తీస్తున్నాం అని కానీ అని మాకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్పలేము. ఎప్పుడు వచ్చినా లేబర్ ఉండేటోళ్ళు మాట్లాడదామంటే ఓనర్ ఉండడు, కాంట్రాక్టర్ ఉండడు, వాళ్ళు ఎవరు లేరు అక్కడ. అందువల్ల అయినా ఇట్లా జరిగింది మేడం. ఎన్ని గజాలు అది కన్స్ట్రక్షన్ అయ్యేది 200 గజాలు. 200 గజాలు. మీది 50 గజాలు. మీది కట్టి ఎన్ని రోజులు అవుతుంది? 2 సంవత్సరాలు అవుతుంది. మీరు స్ట్రాంగ్ గానే కింది నుంచి బాగా బేస్మెంట్ బాగానే వేసిర్రా? మంచిగానే కట్టాడు మేడం, మంచిగానే మంచి రాడ్స్, మంచి కంపెనీ రాడ్స్ వేసిండు, మంచిగానే కట్టిండు, అంత మంచిగా ఉంది మేడం. అది అంతకంటే వాళ్ళు ఎక్కువ కొంత లోపు తీయడం వల్ల ఇట్లా జరిగింది మేడం. అంతే. నిన్న ఎగ్జాక్ట్లీ ఎన్ని గంటలకు ఇన్ఫర్మేషన్ వచ్చింది? 8 గంటలకు రాత్రి. ఎవరు చేసిండ్రు? పక్కన వాళ్ళు ఇక్కడ వాళ్ళు చేశారు మేడం, మా ఫ్రెండ్స్ ఉన్నారు పక్కన, వాళ్ళు చేశారు. పెద్ద సౌండ్ ఏమన్నా వచ్చిందా? ఎట్లా ఆ సౌండ్ వచ్చిందంట మేడం. నేను లేను ఇంట్లో అప్పుడు, ఆ టైంలో నేను డ్యూటీలో ఉన్నాను. ఆ టైంలో సౌండ్ వస్తే అందరూ ఒకరికొకరు చెప్పుకొని తొందరగా ఏదో భూకంపంలాగా వస్తుందని అనుకున్నారంట. దాని తర్వాత కిందికి దిగారు అందరూ. కిందికి దిగి చూసరికి బిల్డింగ్ కొంచెం క్రాక్ అయి ఉన్నది. అది మేడం. ఏ ఫ్లోర్లో తెలిసింది? ముందు పైన తెలిసి 3rd ఫ్లోర్లో తెలిసిందంట. ఎట్లా ఒక్కొక్క అంటే ఫ్లోర్లో ఎన్ని రూమ్స్? 2 రూములు ఉంటాయి, ఒక్క రూమ్ 2 రూములు ఉంటాయి. అవును. అందరు ఉన్నారా అప్పుడు? లేరు మేడం, లేరు, అందరు లేరు, డ్యూటీలకు పోయారు. ఒక 6-7 ఉన్నారంట అంతే. మీరు పైకి వెళ్ళి చూసిండ్రా? అంటే బిల్డింగ్ ఒక వైపు ఒరిగిపోయిన తర్వాత? లేదు మేడం, అది చూడంగానే నాకు బీపీ అయిపోయింది, కళ్ళు తిరుగుతున్నాయి. సో నేను అటు పోవాలంటేనే నాకు బాధగా అనిపించింది, పోలేకపోయినా. పైకి ఎక్కలు ఇంకా సార్లు కూడా ఈలోగా నేను వచ్చేసరికి పోలీసు సార్లు వచ్చారు, జిహెచ్ఎం సార్లు వచ్చారు. ఇక వాళ్ళు కూడా పైకి వెళ్ళడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు 8:30కే బిల్డింగు. సో కంపల్సరీ డిస్మెంటల్ చేయాల్సిందే, తీసేయాల్సిందే అని చెప్పి సరే వాళ్ళు చెప్పేది అందరి కోసమే కదా, మంచి కోసమే కదా అని ఒప్పుకున్నాను అనమాట. మరి కిరాయి వాళ్ళు పైన ఉన్న వాళ్ళు పాపం వాళ్ళ వస్తువులు అవన్నీ కానీ అక్కడే ఉండిపోయినాయి కదా, వాళ్ళకి ఏమైనా ప్రామిస్ చేసిండ్రా ఎవరైనా? ఎవరైతే అట్లా ప్రామిస్ చేయలేం మేడం. ఇక పాపం పిల్లలు మంచోళ్ళు, బిల్డింగ్ కట్టినప్పటి నుంచి వాళ్ళే ఉంటున్నారు 2 సంవత్సరాల సంది. అంత ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఉంటాం అందరం. పిల్లలు మంచోళ్ళు, పాపం అందరి బట్టలు ఉన్నాయంట. ఇక అదే బాధేస్తుంది మేడం. ఎవరు ఉంటారు పిల్లలంటే? అదే ఫ్యామిలీ మెంబర్స్. అట్లా ఏం చేస్తారు వాళ్ళంతా? చిన్న సెక్యూరిటీ గార్డుగా చేస్తారు. ఇక్కడ చుట్టుపక్కల హోటల్స్ అవి ఉంటాయి కదా, చిన్న ఉద్యోగం. అవును, సెక్యూరిటీ గార్డుగా, ఆఫీస్ బాయ్గా, అట్లా చిన్న షాపింగ్ మాల్స్, ఈ చుట్టుపక్కల కంపెనీలు ఉన్నాయి కదా, సెక్యూరిటీ గార్డుగా అట్లా చేస్తారు. అవును. కనీసం ఏం కూడా ఏం తీసుకొని వెళ్ళాం మేడం. ఇక సార్ వాళ్ళు పైకి వెళ్ళనియలేదు, వాళ్ళు తీసుకోలేదు. ఇక నేను కూడా అట్లా తెలిసినప్పటి నుంచి అసలు ఇక నాకు ఏమీ కళ్ళు తిరుగుడు, టెన్షన్కి ఏం అర్థం కాలేదు. ఇక ఇట్లా జరిగింది. మీరేం చేస్తారండి? కార్ డ్రైవర్ మేడం. కార్ డ్రైవర్ చేస్తూ కష్టపడుతూ మీరు ఇదంతా కట్టుకున్నారు. అవును. ఎంత అయ్యిండొచ్చు అండి? ఊర్లో 2 ఎకరాల పొలం ఏమన్నా మేడం, 45 లక్షలు వచ్చినాయి. నా దగ్గర ఒక 5 లక్షలు చిట్టీలు వేసిన పైసలు ఉండే, అవన్నీ కలిపి మొత్తం 50 లక్షలు కాంట్రాక్ట్ ఇచ్చేసి. మీరు దగ్గరుండి కట్టించుకుంది కాదు, కాంట్రాక్ట్ ఇచ్చిన మేడం. అనుకుంటే ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? మీకు ఎవరైనా మాట్లాడినరా మీతోని? సార్లు మాట్లాడమన్నారు, జిహెచ్ఎంసీ అధికారులు మాట్లాడారు, పోలీసు వాళ్ళు మాట్లాడారు. అదిగా చూద్దాము, ఫస్ట్ అయితే ఇది ప్రాణాపాయానికి సంబంధించిన పని కాబట్టి ఇది చేసిన తర్వాత ఏదైనా ఉంటే చూద్దాము అన్నట్టు మాట్లాడారు మేడం. మీరేం కోరుతున్నారు? నాకు ఇల్లు పోయిన బాధ ఉంది కదా మేడం, ఇల్లు ఇస్తే ఆనందం. పర్మిషన్స్ అవన్నీ కూడా మిమ్మల్ని చూపించమన్నారా? అన్ని బిల్డింగ్కి సంబంధించిన
ఇప్పటివరకు అయితే ఇంకా అడగలేము మేడం వాళ్ళు ఇంకా నుంచి సాయంత్రకాల అవి తీసుకుంటున్నారు, ఇప్పుడు అడుగుతారు కావచ్చు మరి చెప్పాలి. అన్నీ రెడీ పెట్టుకొని చెప్పారు. తీసుకొచ్చిండ్రా? అక్కడ ఉన్నాయి మేడం, అక్కడ ఉన్నాయి. సో పూర్తిగా అది పాపం వాళ్ళైతే ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సరే ప్రాణాపాయం అయితే తప్పింది, బట్ మాకైతే ఆస్తి నష్టం అయితే డెఫినెట్లీ జరిగింది. ఒక టెన్షన్ లాగా అయిపోయింది. చూడాలి మరి అధికారులు అయితే ఇప్పటికైతే ఇది కానివ్వండి, ఆ తర్వాత చూద్దామన్నటువంటి మాట చెప్పారు. బట్ అందరూ చిన్నగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు మాత్రమే ఆ బిల్డింగ్లో ఉండేవాళ్ళు. సో వాళ్ళైతే ప్రాణ నష్టం అయితే తప్పింది అన్నటువంటి మాట చెప్తున్నారు ఓనర్.